భారతీయ సినిమా గురించి ఆ మాటకొస్తే మన తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన పాట RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించిన తొలి తెలుగు పాటగా భారతీయ పాటగా రికార్డు సృష్టించింది. నాటు నాటు పాడిన గాయకుల్లో ఒకరైన తెలంగాణ యువకుడు రాహుల్ సిప్లిగంజ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ యువతకు రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శమంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సొంత కృషితో అతను పైకి ఎదిగాడని పేర్కొన్నారు. ఆస్కార్ సాధించిన పాట వెనుక రాహుల్ కృషి ఉందన్నారు. యువత రాహుల్ ని మార్గదర్శిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలంటూ పేర్కొన్నారు. అంతేకాదు అతనికి ₹1 కోటి నజరానా కూడా ప్రకటించారు. గద్దర్ అవార్డులో ప్రకటించిన సమయంలోనూ రాహుల్ సిప్లిగంజ్ గురించి రేవంత్ రెడ్డి ప్రత్యేకించి మాట్లాడారు. ఆయనకి పురస్కారం ఏమీ రాలేదని, భవిష్యత్తులో ఏదైనా చేస్తామంటూ వెల్లడించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమకు ఎటువంటి అవార్డ్స్ ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ అవార్డులు ప్రకటించారు. గత ఏడాది విడుదలైన అన్ని సినిమాల్లో అన్ని విభాగాలకు అవార్డులు ఇచ్చారు. 10 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడుదలైన సినిమాల్లో కేవలం సినిమా విభాగంలో అవార్డులు ఇచ్చారు తప్ప మిగతా విభాగాల్లో ఎటువంటి పురస్కారాలు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పంట పండినట్టయింది.